ఏడుగురు వైసీపీ సభ్యులు దొంగల్లా సంతకాలు చేసి వెళుతున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఘాటు విమర్శలు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రశ్నోత్తరాల సమయంలోనే వైసీపీ సభ్యుల గైర్హాజరుపై స్పీకర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కర్నూలులో గ్రీన్ కో ప్రాజెక్టుకు సంబంధించి వైసీపీ సభ్యులు బాలనాగిరెడ్డి, విరూపాక్షలు లిఖిత పూర్వకంగా అడిగిన ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు వచ్చింది. అప్పుడే స్పీకర్ ఘాటు విమర్శలు చేశారు. వైసీపీ సభ్యులు లిఖిత పూర్వకంగా ప్రశ్నల్ని సభకు పంపిస్తున్నారే తప్ప సభకు రావడం లేదని స్పీకర్ అన్నారు. అయితే వైసీపీ సభ్యులు సంతకాలు చేయడం వెనుక ఏం జరిగిందో ఆరా తీయగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పలు అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే తప్పనిసరిగా రిజిస్టర్లో సంతకాలు చేయాలని అసెంబ్లీ అధికారులు వైసీపీ సభ్యులకు సూచించారట. లేదంటే ప్రశ్నలను పరిగణలోకి తీసుకోరని చెప్పడంతోనే సంతకాలు చేశామంటున్నారు వైసీపీ సభ్యులు. దీంతో తమను దొంగలుగా స్పీకర్ అభివర్ణించడంపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. మేమేమే గోడలు దూకి అర్ధరాత్రులు అపరాత్రుల్లో సంతకాలు పెట్టలేదని, మా నియోజకవర్గ సమస్యలను ప్రశ్నల రూపంగా సభ ముందుకు తీసుకువచ్చే క్రమంలో అసెంబ్లీ సిబ్బంది సూచన మేరకే సంతకాలు పెట్టాం కానీ దొంగలుగా కాదు అంటూ ఆయన తేల్చి చెప్పారు. దీంతో అది అర్థమైన నెటిజన్లు స్పీకర్ పై మండిపడుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.